ఆలకించండి. తీర్థయాత్ర 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 తీర్థయాత్ర. నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. భారత పురాణ సాహిత్య గ్రంథాలలో అజరామరం అయింది రామాయణం. ఎన్నిసార్లు చదివినా మరెన్నిసార్లు విన్నా హృదయాన్ని పులకింపజేసే పరమ పవిత్ర గాథ రాముని చరితం. అంతటి ఉత్తమోత్తమ కథాసుధను ఈ లోకానికి అందించిన ఆదికవి వాల్మీకి. సకల గుణాభిరాముని కథను రచించి పునీత అయిన ఘంటికను చేబూనిన వాల్మీకి ఆశ్రమం నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో దర్శనీయమవుతోంది. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్కు సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న తీర్థంగా విరాజిల్లుతున్న ఈ పుణ్యస్థలిని బ్రహ్మవర్తనం అని కూడా పిలవటం జరుగుతోంది. ఆ దివ్యక్షేత్ర వైభవం ఏమిటో మనం ఇప్పుడు చూద్దాం. భారతీయ మానవేతిహాసంలో ఆధ్యాత్మికతకు పెద్దపీట వేశారు. భరతభూమి అడుగడుగునా ఏదో ఒక పురాణ గాథతో ముడిపడి వర్ణింపబడి ఉంటుంది. అటువంటి పురాణ గాథలతో హైందవుల మనస్సులను ఉప్పొంగేలా చేసిన ప్రదేశం గంగా తీరం. అమోఘమైన వర్ణనలతో అందరి హృదయాలను రామమయం చేసిన రచయిత వాల్మీకి. కృషితో ఋషిగా మారిన వాల్మీకి ఆశ్రమం వెలసిన పుణ్యస్థలి బిటూరు క్షేత్రం. ఈ బిటూరునే బ్రహ్మవర్తనం అని, బ్రహ్మ వైవర్తం అని కూడా పవిత్రంగా పిలవటం జరుగుతోంది. చరాచర సృష్టికర్త బ్రహ్మ నడయాడిన పవిత్ర స్థలం కనుకనే బ్రహ్మవర్తనమైందని స్థల పురాణం పేర్కొంటోంది. ఆ పుణ్యతీర్థాన్ని మనము దర్శించుకుందాం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం ప్రశాంత వాతావరణంలో పచ్చని చెట్లతో స్వాగతించే దారిలో ప్రయాణించి వాల్మీకి మహర్షి ఆశ్రమాన్ని చేరుకోవడానికి ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ రైల్వే స్టేషన్ నుండి వెళ్ళాలి. కాన్పూర్ నుండి ముందుగా బ్రహ్మపూర్ వెళ్లి అక్కడ గంగా స్నానం చేస్తారు భక్తులు. బ్రహ్మపూర్ నుండి 5 కిలోమీటర్ల దూరంలో బిట్టూరు ఉంది. దీనినే బ్రహ్మావర్తం అంటారు. బ్రహ్మ తన సృష్టిని ఇక్కడి నుంచే ప్రారంభించాడని, సకల సృష్టి ప్రారంభమైన స్థలం అని చెబుతారు. బ్రహ్మఖూటి మందిర్ అని ఇక్కడ బ్రహ్మ మందిరం ఉంది. సృష్టి కార్యాన్ని ఒక లీలా విలాసంగా కొనగోటితో కావించిన సృష్టికర్త బ్రహ్మగారి ఈ మందిరంలో బ్రహ్మ గోరు కూడా మనకు దర్శనమిస్తుంది.
పవిత్రమైన గంగా తటిన శ్రీ మహాగంగా ఆరతి స్థలం ఉంది. గంగకు ఆరతులిచ్చి ఇక్కడి నుండే ఆలయ దర్శనానికి తరలి వెళ్లడమనేది ఆచారం. గంగా నది ఎంతో పవిత్రమైనది, సకల పాపాలను హరించేది కావడం వల్లనే పితృతర్పణాలు వదలి తమ వంశకర్తలకు మోక్షప్రాప్తి కలుగుతుందని తృప్తులవుతూ ఉంటారు. గంగానదిలో పడవలు సంచరించే దృశ్యం నయన మనోహరం. ఇక్కడికొచ్చే యాత్రికులు గంగానదిలో నౌకా విహారం చెయ్యాలని అభిలషిస్తారు. గంగను ఆనుకుని ఈ ప్రాంతంలో 52 ఘాట్లున్నాయి. ప్రతి తటము ఒక ప్రత్యేకతను తట్టి చూపేదే, విశేషాలు చెప్పేదే. ఇక్కడి ఘాట్లలో బ్రహ్మావర్త ఘాట్ తర్వాత చెప్పుకోదగింది పత్తర్ ఘాట్. పత్తర్ ఘాట్ ఒడ్డునే శివాలయం ఉంది. మెట్లెక్కి ఘాట్ నుండి శివాలయంలోకి వెడితే పాము పెనవేసుకున్నదిగా శివలింగం సాక్షాత్కరిస్తుంది. శివలింగం ఎదురుగా తెల్లని నంది విగ్రహం ఉంది. నంది మూపురం గణనీయంగా సాక్షాత్కరిస్తుంటుంది. శివాలయం చాలా పురాతనమైనది. ఆలయం మెట్లపై నుండి గోపురం కనబడుతుంది. వినీలాకాశంలో ధృవతార అని, ధ్రువ నక్షత్రం అని మనం వినే ఉంటాం. ఆ ధ్రువ నక్షత్రం మరెవరో కాదు, ధ్రువుడనే రాకుమారుడు. ధ్రువుడు ఉత్తానపాద మహారాజు కుమారుడు. సునీతి అతని తల్లి, సవతి తల్లి సురుచి. ధ్రువుడు బాల్యంలో తండ్రి తొడపై కూర్చోగా సవతి తల్లి సురుచి అది నా కొడుకు కూర్చునే స్థలమని, నీకు ఆ అదృష్టం లేదని కసురుకుందిట. మనస్తాపం చెందిన ధ్రువుడు తల్లి అనుమతితో తపస్సుకు వెళ్లాడట. నారదుడు మంత్రోపదేశం చేశాడట. ధ్రువుడు విష్ణు సాక్షాత్కారం పొంది ఉత్తానపాదుడి తర్వాత రాజ్యపాలన చేసి అంత్యకాలం తర్వాత నక్షత్రమై ప్రకాశించాడట. ఆ ధ్రువరాజ్యం వాల్మీకి ఆశ్రమపు దారిలోనే ఉంది. ప్రశాంతమైన వాతావరణంలో ప్రకృతి అందాల నడుమ అలరారుతున్న ధ్రువుని ఆశ్రమానికి వెళ్దాం పదండి. ధ్రువఖిల్లా అని పేర్కొనబడే ప్రాంతంలో ధ్రువుని ఆశ్రమం ఉంది. ఇక్కడి ధ్రువాశ్రమం ప్రసిద్ధి చెందినది. నిట్రమైన దారి గుండా ప్రయాణించి ఈ ధ్రువాశ్రమాన్ని చేరుకుంటాం. ధ్రువుడు తపస్సు చేసిన ప్రాంతం ఇదేనని చెబుతారు. ఉత్పల్ ఆరన్, ఉత్తాన్పురం అని చెప్పబడే ఈ చోటే ఉత్తానపాదుడి రాజధాని అని, ధ్రువుడు కూడా దీనినే రాజధానిని చేసుకుని తండ్రి తరువాత పరిపాలించాడని చెబుతారు. ఆశ్రమం లోపల ధ్రువుని విగ్రహం ఉంది.
కిరీటధారి అయి పూసలదండలు దాల్చి నమస్కార ముద్రతో కానవస్తాడు. ధ్రువుని జన్మస్థలం కూడా ఇదేనంటారు. ధ్రువుడి ఆశ్రమంలో ధ్రువుని విగ్రహం ఎదురుగా ఉన్న లింగాన్ని ధ్రువలింగం అంటారు. ఎదురుగా నంది కొలువై కానవస్తుంది. ధ్రువాశ్రమం సమీపంలోనే రామమందిరం ఉంది. మందిరంలో సీతారామలక్ష్మణుల విగ్రహాలున్నాయి. శ్రీరామ రామ రామేతి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే రమే రామే మనోరమే సహస్ర. ఈ శ్రీరామ మందిరం గౌడపదాచార్య మఠంగా కూడా ప్రసిద్ధం. ఆదిశంకరుల గురువుగా ఆచార్యుల వారిని సన్నుతిస్తుంటారు. రాముడు ఉన్న చోట ఆంజనేయుడు లేకుండా ఎలా ఉంటాడు? శ్రీ వాల్మీకి ఆశ్రమాన్ని ఆంజనేయుడు కూడా సందర్శించాడని పురాణ ప్రస్తావన ఉంది. అశ్వమేధ యాగం చేసినప్పుడు రాముని అశ్వం వెంట ఉన్న హనుమంతుడిని లవకుశలు ఓ చెట్టుకు కట్టివేశారని కూడా ఓ కథ ప్రచురితంగా ఉంది. వాల్మీకి ఆశ్రమానికి వెళ్లడానికి ముందు రామమందిరం చెంతనే ఉన్న హనుమంతుని గుడిని సందర్శిద్దాం. శ్రీ సంకటమోచన మందిరంగా ఆంజనేయుని ఆలయం ఇక్కడ ప్రసిద్ధం. గంగ ఒడ్డునే ఉన్న హనుమంతుని ఆలయం ఇది. ఆలయానికి మెట్లెక్కి వెళ్ళాలి. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర ఆంజనేయ దర్శనం భాగ్యదాయకం కదా. సంకటమోచన మందిరంలో సింధూర వర్ణంలో ఆంజనేయుని మూర్తి ఉంది. కిరీటధారి అయి పుష్పమాలాలంకృతుడై మారుతి దర్శనమిస్తాడు. విగ్రహం కింద ఉత్సవమూర్తులు నెలకొని ఉన్నాయి. ఆలయ మందిరంలోనే విష్ణువు, నరసింహుడు, లక్ష్మి, దుర్గా, శ్రీకృష్ణుడు, రాముడు, రాధాకృష్ణులు ఇలా ఆకర్షణీయమైన దేవతా చిత్రాలు సాక్షాత్కరిస్తాయి. జగదభిరాముడు శ్రీరాముడే రఘుకుల సోముడు ఆరాముడే. జగదభిరాముడు శ్రీరాముడే రఘుకుల సోముడు ఆరాముడే. జగదభిరాముడు శ్రీరాముడే జనకుని మాటల తలపై నిలిపి తన సుఖముల విడి వనితామణితో వనములకేగిన ధర్మావతారుడు జగదభిరాముడు శ్రీరాముడే.